Dear friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. ఇంతవరకు మనం వాల్యూమ్ 1ని కవర్ చేసాం. డాన్ కార్సన్ రాసినటువంటి సెకండ్ వాల్యూమ్లోకి ప్రవేశిస్తుంటున్నాం. అంటే మరి జనవరి నుండి మనం మొదలెట్టాల్సింది. అది ఏప్రిల్ 13th వరకు చెప్పలేదు. 14th నుండి మొదలెడదాం. మరి అదే ఏప్రిల్ 13th వరకు, జనవరి 1 నుండి ఏప్రిల్ 13th వరకు కూడా దానికి ఏదో విధంగా ఈ ధ్యానాలలో ఇరికిస్తాం. కాబట్టి మీరు గ్రహించండి. ఇంకా ఎందుకు ఏప్రిల్ 14th 15th ఎందుకు చేయట్లేదు అని అంటే, ప్రసంగి ఏప్రిల్ 14th మొదలెడుతుంది. ప్రసంగి గ్రంథం చాలా వరకు అపార్థం చేసుకుంటారు. కాబట్టి ప్రసంగి అంతా ఆ గ్రంథాన్ని అంతటిని చదివి దానిలో ఉన్నటువంటి ఆ కనెక్షన్స్ని అర్థం చేసుకున్నప్పుడు అప్పుడు ఆ ప్రసంగి యొక్క ఆలోచన తీరుని అర్థం చేసుకుంటాం. ఆ విధంగా అర్థం చేసుకుంటే తప్ప దానిలో ఉన్నటువంటి ప్రశస్తమైనటువంటి ఒక విషయాన్ని మనం గ్రహించలేము. ఆ విషయం ఏంటంటే, సువార్తను ఏ విధంగా ప్రకటిస్తుంటున్నాడు ప్రసంగి అనేదాన్ని మనం అర్థం చేసుకుంటే మనకు చాలా ఉపయోగపడుతుంది. సువార్తను ప్రకటించేటువంటి తీరు చాలా గంభీరంగా ఉంటుంది ఇక్కడ. దాన్ని మనం గ్రహించుకోవాలి. కాబట్టి ఈ ప్రసంగి ఆలోచన తీరుని ఈ అధ్యాయంలో మనం మొదట చూస్తాం. అంతకుముందు మనం ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. ప్రసంగి మొదటి అధ్యాయం. ఇక్కడ ప్రసంగి రచయితను ఆయన అక్కడ హెబ్రీ భాషలో ఏమంటారంటే కొహలెత్ అని అంటారు. కొహలెత్ అనొచ్చు, లేకపోతే కొహలెట్ అని కూడా అనొచ్చు. అది దాన్ని ట్రాన్స్లిటరేషన్ అంటాం. అంటే వేరే భాషలో ఉన్నటువంటి ఆ యొక్క సౌండ్ని ఈ మన భాషలోనికి ఆ అక్షరాలతో ఆ శబ్దం వచ్చేటట్టుగా చేయటం అన్నమాట. హల్లెలూయా అని, ఫర్ ఎగ్జాంపుల్ హల్లెలూయా అని అంటాం కదా. యాహ్వే, యెహోవా అనేది అది హెబ్రీ పదం. ఈ రెండు కూడాను హెబ్రీ పదాలు. మరి మన భాషలోకి హల్లెలూయా అంటున్నాం కదా, అదే రీతిగా ట్రాన్స్లేషన్ వేరు, ట్రాన్స్లిటరేషన్ వేరు. ట్రాన్స్లిటరేషన్ని ఇంగ్లీష్లో, తెలుగులో చెప్పాలి అని అంటే లిప్యంత పరమైన అని అనొచ్చు. లిపి ఏ విధంగా అక్కడ లిపి ఉంటుందో ఆ అక్షరాలని మన భాషలోనికి ఆ సౌండ్ వచ్చేటటువంటి రీతిగా మనం అన్వయించుకోవటం. కొహలెత్ అంటారు. కొహలెత్ అనేది హెబ్రీ మాట అని కానీ, కొహలెత్ అని కానీ ఉచ్చరిస్తారు. ఈ పదము సమావేశం అనే ఆలోచనకు సంబంధించినది. కాహల్ అంటే సమావేశం. ఆ సమావేశానికి చెందినటువంటి ఈ మాట కొహలెత్ అనేటువంటి మాట. బహుశా కొహలెత్ అనగా సమావేశపు నాయకుడు లేదా సమావేశమును ఉద్దేశించి మాట్లాడేటువంటి వాడు అని అర్థం చేసుకోవచ్చు. సమాజానికి సంబంధించినటువంటి వ్యక్తి, దానికి నాయకుడు కానీ, లేకపోతే
ఆ సమావేశాన్ని ఉద్దేశించేటువంటి దాని గురించి చెప్పేటువంటి వాడు. బహుశా ఈ సమావేశము మతపరమైన సమావేశం అని అనుకోవచ్చు. మన భాషలో చెప్పాలంటే ఎక్లీజియాస్టికల్, ఎక్లీజియాస్టికల్ అది కూడా ఇంగ్లీషు పదమే. ఎక్లేసియా అంటే సంఘం. అంటే సంఘానికి సంబంధించినటువంటి నాయకుడు. మరి సంఘం అంటే క్రైస్తవ సంఘం, క్రైస్తవ సంఘానికి చెందినటువంటి వాడు. కాబట్టి ఇది మతానికి సంబంధించినటువంటి సమావేశం. అయినప్పటికీ ఇంకొక కోణం కొహలెత్ గురించి మనం గ్రహించాల్సింది ఏంటంటే, కొహలెత్ సూక్తులను సేకరించి సంపాదించే ఒక విద్యావేత్త. మరి విద్యావేత్త 12వ అధ్యాయం 9 నుండి 12 వరకు చదివితే ఆయన సేకరించాడు, ఆ సూక్తులని సేకరించాడు. దాన్ని బట్టి సేకరించేటువంటి ఆయన్ని బట్టి మనం ప్రసంగి అనే పదమునకు కొన్ని బైబిల్ అనువాదంలో చూస్తున్నాం. ప్రసంగి సేకరిస్తాడు, ప్రసంగాలు చేస్తాడు. బోధకుడు అని కూడా అనొచ్చు. ఇంగ్లీష్లో NIVలో ఆ విధంగా దాన్ని తర్జుమా చేస్తారు. ప్రొఫెసర్ అని కూడా ఒక వ్యక్తి అంటాడు. నాకు తెలిసినటువంటి ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆయన సెమినారీలో పెద్ద ప్రొఫెసరు. ఆయన 11, 12 బెస్ట్ సెల్లర్ బుక్స్ కూడా రాశాడు. కాబట్టి బుక్స్ రాసేటువంటి వాడు, అంటే ఇన్ఫర్మేషన్ని సేకరించి పుస్తకం రాసేటువంటి వాడు. రెండవది ఆయన సంఘానికి కాపరి. మూడవది సెమినారీకి ప్రొఫెసర్. అలాంటి వ్యక్తి అన్నమాట ఈయన, ఈ కొహలెత్ అనేటువంటి ఆయన. కాబట్టి మన ప్రొఫెసర్ అని అనవచ్చు, ప్రసంగి అనొచ్చు, బోధకుడు అనొచ్చు, విద్యావేత్త అని కూడా అనొచ్చు. కొహలెత్ తనను తాను ఏ విధంగా ఇంట్రడ్యూస్ చేసుకుంటాడంటే 1వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. 1వ అధ్యాయం 12వ వచనం. ప్రసంగినైన నేను యెరూషలేమునందు ఇశ్రాయేలీల మీద రాజునై యుంటిని. ఇశ్రాయేలీల మీద రాజుగా, యెరూషలేములో రాజునై యుంటిని. ఇశ్రాయేలీలపై అంటే యెరూషలేములో రాజుగా ఉన్నాడు అని ప్రసంగి తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు. కానీ ఏ రాజు? యెరూషలేము రాజు. సరే, బాగానే ఉంది. మరి ఎంతోమంది రాజులు ఉన్నారు కదా, ఏ రాజు? అతను ఈ విధంగా చెప్పుకుంటున్నాడు, యెరూషలేమునందు నాకు ముందున్న వారందరి కంటెను నేను చాలా ఎక్కువగా జ్ఞానము పొందుతున్ననియు, జ్ఞానమును విద్యను నేను పూర్ణముగా అభ్యసించితిననియు నా మనస్సులో నేను అనుకుంటుని. అది 16వ వచనం. 16వ వచనం ఏంటంటే, యెరూషలేమునకు నాకు ముందున్న వారందరి కంటెను. మరి సొలొమోను ఇప్పుడు అక్కడ విద్యావంతుడు, సంపూర్ణంగా తెలిసినటువంటి వాడు. దాన్ని బట్టి మనం ఏమనుకోవచ్చు, సొలొమోను తప్ప మరి ఎవరు కాదని అనుకోవచ్చు. మరొక విధంగా చూస్తే మరి సొలొమోను అలాంటి మాటలు రాయటం ఒక విధంగా వింతగా ఉంటుంది. ఎందువలన అనంటే, అతనికి ముందు యెరూషలేముపై ఒకే ఒక రాజు ఉన్నాడు కదా. యెరూషలేముపై ముందు సౌలు, తర్వాత దావీదు, తరువాత మరి సొలొమోను. అయితే సౌలు యెరూషలేము స్థాపించి, జియోనుని స్థాపించి అన్నటువంటి వ్యక్తి కాదు.
ఆయన యెరూషలేములో రాజుగా లేడు. కాబట్టి సొలొమోనుకి ముందు ఉన్నది రాజు ఒకే ఒక్కడు. ఆయన దావీదు. మరి ఇక్కడ ఏమంటున్నాడు? యెరూషలేమునకు ముందున్న వారందరి కంటెను. వారందరికంటెను. ఎంతమంది ఉన్నారు? ఒక్కడే కదా ఉన్నది. మరి ఆహ్, ఆహ్, స రా రాజు దావీదు మహారాజు ఒక్కడైతే అంతకు ముందున్న వారందరికంటెను అని ఎందుకంటాడు? కాబట్టి అక్కడ సమస్య ఉన్నది. ఎందువలననగా అతనికి ముందు యెరూషలేముపై ఒకే ఒక రాజు దావీదు ఉంటున్నాడు. కాబట్టి కొంతమంది వ్యాఖ్యాతలు ఏమంటారు అంటే, ఆ కొహలెత్తు సొలొమోను అని భావించినప్పటికీ కొందరేమో ఆయన సొలొమోన్ అంటారు. మరికొందరు స్కాలర్స్ ఏమంటారంటే, సొలొమోను పేరు పెట్టబడలేదు గదా! కాబట్టి సొలొమోన్ అని చెప్పుకోలేదు గదా! కాబట్టి ఖచ్చితంగా ఆయన అనటానికి వీల్లేదు. మరి ఎవరైతే అంటే ఆకర్షణీయమైన వాదనలో ఆయన వాదన ఇక్కడ చాలా ఇంట్రిగింగ్‌గా ఉంటది. ఈ ప్రసంగిలో వాదన ఆకర్షణీయంగా ఆయన వాదన ఉంటది. దానికి చెందినటువంటి ఒక మత నాయకుడు ఆయన సొలొమోన్ గాదు. సొలొమోను పేరుతో ఒక సూపర్ సాలమన్‌గా చిత్రీకరించుకుంటున్నాడు. అంటే సొలొమోన్ అంటే సూపర్ సాలమన్‌గా అతను ఆ విధంగా తలంచుకుంటున్నాడు అని గూడా అనొచ్చు. తలంచగలిగినంత అత్యంత తెలివైన వ్యక్తి. అంటే ఈ సూపర్ సాలమన్ అనే దాన్ని వివరిస్తూ అత్యంత తెలివైన వ్యక్తిగాను, మరి మత నాయకునిగాను, ఒక సూపర్ సొలొమోనుగాను, ఆత్మ సాఫల్యం కొరకు అన్వేషణలో ఉన్నప్పటికీ ఆ వ్యక్తి గురించి ఆత్మ సాఫల్యం కొరకు అన్వేషణలో ఉన్నప్పటికీ అన్వేషిస్తున్నాడు, ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు. నిస్సహాయంతో తిరిగి వచ్చి ప్రతిదీ అర్ధరహితము అని కేకలు వేస్తున్నాడు. అర్ధరహితం అంటే ఇక అర్థమేమి లేదండి. దేనికి కూడాను అర్థం లేదు. అంతా వ్యర్థమే అంటాడు. అని ఆ విధంగా కన్క్లూజన్ ఇస్తాడు. ఆత్మ సాఫల్యం కొరకు అన్వేషిస్తూ చిట్ట చివరకు ఆయన యొక్క కన్క్లూజన్ ఏంటి అనంటే ప్రతిదీ అర్ధరహితమైంది అని కేకలు వేస్తున్నట్టుగా ఆ విధంగా ఉంటుంది. కాబట్టి ఈయన సూపర్ సొలొమోన్ అని చిత్రీకరించేటువంటి రీతిగా తలంచవచ్చు. మరి కార్సన్ గారు దాని గురించి ఏమీ ఏ ఏ విధంగా ఏ విధమైనటువంటి కన్క్లూజన్ ఆయన తీసుకుంటాడో ఆయన చెప్పలేదు. ఒకవేళ చివరిలో చెప్పాడు కాబట్టి ఇది సూపర్ సాలమన్‌గా చిత్రీకరించుకుంటున్నాడు. ఇక్కడ యోబు గ్రంథం అంతటిని ఏ విధంగా దాన్ని చదువుకుని ఏ విధంగా కొనసాగుతున్నదో అర్థం కాని ఎడల ఆయన ఆ ఫ్లో ఆఫ్ థాట్ అంటారు. యోబు గ్రంథం ఆ యొక్క రచయిత మరి ఆయన యొక్క ఆలోచన తీరు ఏ విధంగా కొనసాగుతుందో అర్థం చేసుకోకపోతే ఆ యోబు గ్రంథంలో ఉన్నటువంటి భాగాల్ని అర్థం చేసుకోలేము. అదేవిధంగా మరి ప్రసంగి గ్రంథం కూడా అవగాహన చేసుకోలేము. ప్రసంగి గ్రంథంలో ఉన్నటువంటి ఆ యొక్క భాగాలను కూడా అర్థం చేసుకోలేము. అంటే ఆయన ఆలోచన ప్రసంగి యొక్క ఆలోచన ఏ విధంగా ఫ్లో అవుతుందో దాన్ని అర్థం చేసుకోవాలి. కొహలెత్ అనే పతనమైన మానవత్వం యొక్క దృక్కోణము నుండి అది ఆయన 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 దృక్కోణం అది ఏ కోణంలో విషయాలు చూస్తున్నాడు అనంటే
క్రింద నుండి అంటే భూమి క్రింద నుండి, సూర్యుని క్రింద నుండి ఆయన ఆ కోణం నుండి చూస్తున్నాడు. ప్రతిదాని యొక్క ప్రాముఖ్యతను అన్వేషించుటకు పూనుకున్నాడు. మరలా చదువుతాను. కొహలెత్ పతనమైన మానవత్వం, పతనమైన ఇప్పుడు క్రింద నుండి అంటే పతనమైనటువంటి మానవులు, పాపులైనటువంటి మానవులు, దేవునికి తిరుగుబాటు చేసినటువంటి మానవుల కోణంలో ప్రతిదాన్ని చూచి దాన్ని అన్వేషిస్తున్నాడు. అది గమనించుకోవాలి. చూచినప్పుడు ప్రతి ఒక్క ప్రాముఖ్యతను అన్వేషించుటకు పూనుకున్నాడు. ఇంకా క్లుప్తంగా చెప్పాలి అనంటే సూర్యుని క్రింద లేక ఆకాశం క్రింద నుండి అతని చూపు ఉంటుంది. 13వ వచనంలో మనం చూస్తాం. 9, 13 వచనాలు చదువుకుందాం. 9, 13 మునుపు ఉండినదే ఇక ఉండబోవునది, మునుపు జరిగినదే ఇక జరగబోవునది, సూర్యుని క్రింద నూతనమైనదేదియు లేదు. ఆకాశం క్రింద జరుగునది అంతటినీ జ్ఞానము చేత విచారించి గ్రహించుటకై నా మనసు నిలిపితిని. వారు దీని చేత అభ్యాసమునందవలనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది. కాబట్టి ఆయన ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు. ఏ కోణంలో? పతనమైనటువంటి మానవులు ఏ విధంగా తలస్తారు అనేటువంటి ఆ కోణంలో, సూర్యుని క్రింద, ఆకాశం క్రింద, ఆ కోణం నుండి ఆయన చూస్తుంటున్నాడు. అతను ప్రకృతివాదము కానీ నాస్తికత్వమును కానీ సమర్థించే వ్యక్తి కాదు. చాలా ముఖ్యమైనటువంటిది. ఆయన నాస్తికుడు కాదు. ఓకే. నాస్తికత్వాన్ని మరి ఈ ప్రతివాదమును సమర్థించేటువంటి వ్యక్తి కాదు. ఎందువలనంటే ఈ మాటలు మనం చదివేటప్పుడు అర్థమవుతుంది. సూర్యుని క్రిందనున్న వాటిని ఒక్కొక్క దానిని చూడుటకు మంచివిగా కనిపించే వాటిని నిర్దాక్షిణ్యంగా అన్వేషిస్తుంటున్నాడు. తన ఉద్దేశమును పరిచయంలో వివరిస్తుంటున్నాడు. ఈ పరిచయ భాగంలో వివరిస్తుంటున్నాడు. వ్యర్థం అని బోధకుడు పూర్తిగా వ్యర్థం అని అంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే దేవుడు అనేటువంటి మాట వాడుతున్నాడు కాబట్టి ఆయన నాస్తికుడు కాదని మనం అర్థం చేసుకోవాలి. అంతా వ్యర్థమే అనువదించబడిన వ్యక్తీకరణ కేంద్రీకరించి చెప్పుతున్నది. వ్యర్థం అనే పదం, ఇప్పుడు వ్యర్థం దాని గురించి ఆలోచిద్దాం. వ్యర్థం అంటే ఏంటి? ఇక్కడ కింగ్ జేమ్స్ వెర్షన్లో ఏముంటుందంటే వ్యర్థము అని బోధకుడు అంటాడు. అంటే పూర్తిగా వ్యర్థం, ప్రతిదీ వ్యర్థం. 1-2 వచనాలు కూడా మనం మరలా చదువుకుందాం. 1-2 వచనాలు. దావీదు కుమారుడును యెరూషలేములో రాజయ్యుండిన ప్రసంగి పలికిన మాటలు. 2వ వచనం. వ్యర్థమని ప్రసంగి చెప్పుతున్నాడు. వ్యర్థము సమస్తము వ్యర్థమే, ప్రతిదీ వ్యర్థమే. ఇది సాంప్రదాయంగా మరి కింగ్ జేమ్స్ వెర్షన్ బట్టి మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే వ్యర్థాల వ్యర్థం, అంతా వ్యర్థం అని కూడా కింగ్ జేమ్స్ వెర్షన్ చెప్పుచుంటుంది. వ్యక్తీకరణ కేంద్రీకరించి చెప్పుతున్నది. వ్యర్థం అనే పదము ఏంటి? దాని అర్థం ఏంటి? గాలిని, కేవలము ఆవిరిని సూచిస్తున్నది. ఏ ప్రాముఖ్యత లేని దాన్ని వ్యర్థం అంటాం. ఈ గ్రంథములో
జీవితంలోని అనేక రంగాలను ప్రసంగి పరిశోధిస్తున్నాడు. చాలామంది విలువైన విలువైనదిగా విలువైనదిగాను, ఆదరించేదిగాను, మరి దాన్ని ఆరాధించేటువంటి వాటిని వాటిగా భావించిన రంగములను పరిశోధిస్తున్నాడు. అవి అవి చెడ్డమేమి కాదు. అవి విలువైనటువంటివి, ఆదరించేటువంటి వాటివి, వాటిని ఆరాధించేటువంటి వాటిని వాటిని పరిశోధించి తన దృష్టిలో సూర్యుని క్రింద ప్రతిదీ వ్యర్థమంటున్నాడు. మరి కొంతమంది విలువగా ఎంచుతారు, ఆదరించేవిగా ఎంచుతారు, ఆరాధించదగినటువంటి దానిగా ఎంచుతారు. అయినా కానీ అది వ్యర్థం అని ఈ ప్రసంగం యొక్క సారాంశం. ఈ గ్రంథము చివరిలో జీవితంలోని చెత్తనంతటిని తొలగించిన తదుపరి నీకు ఇదంతా వ్యర్థం వ్యర్థం, మొక్కు, ఎందుకు పనికిరాదు అని వాటన్నిటినీ ఆ ఆర్గ్యుమెంట్స్ అన్నిటినీ పక్కన పెట్టిన తర్వాత తన పునాది వేసుకుంటాడు. ఇక పునాది దగ్గరికి వెళ్తాడు, పునాది దగ్గరికి చేరుకుంటాడు. స్వయంగా దేవుడు మరియు అక్కడక్కడ అతను ఇంకా మనం గ్రహించాల్సింది ఏంటి అని అంటే, ఇక్కడ గ్రంథం యొక్క చివరి భాగంలో అతని సారాంశం ఏంటి? దాని సారాంశం ఏంటంటే దేవునికి భయపడి ఆయనకి విధేయుడిగా ఉండండి అని చివరి యొక్క సారాంశం. అంటే ముందున్నటువంటి వాటిని అన్నింటినీ అవన్నీ కూడాను చెత్తగా భావిస్తాడు. మరి చెత్తగా భావించిన తరువాత ఆయన కన్క్లూజన్ ఏంటంటే దేవునికి భయపడాలి, ఆయనకి విధేయత చూపించాలి అనేటువంటి కన్క్లూజన్కి చేరుకుంటాడు. ఇప్పుడు స్వయంగా దేవుడు మరియు అక్కడక్కడ అతను అర్ధరహితాన్ని అధిగమించే దైవిక దృక్పథం యొక్క సంగ్రహంలో లోకనాలను మనకు అందిస్తాడు. దాని గురించి కొంచెం విశదంగా చెప్పాలి. ఇప్పుడు చివరిలో ఆ కన్క్లూజన్కి వస్తాడని చెప్పాం కదా. చివరిలో ఆ కన్క్లూజన్కి వస్తాడు. ఈ క్లైమాక్టిక్ పాయింట్ చివరిలో 12వ అధ్యాయంలో, ఇది మొదటి అధ్యాయం, ఇది మొదలెడతాడు. చివరికి ఇవన్నీ వ్యర్థం 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 అంటాడు. చివరికి అక్కడికి వస్తాడు. కానీ ఆ సెంటెన్స్ని బట్టి మనం ఏ అర్థం చేసుకోవాలంటే, ఈ చివరి దాకా ఉండడు, అక్కడక్కడ హింట్స్ ఇస్తూ ఉంటాడు. ఈ 12వ అధ్యాయంలో ఇదంతా వ్యర్థమని చెబుతూనే ఈ రంగాలన్నీ వ్యర్థం, మనం ఆరాధించేటువంటి ప్రశస్తమైనటువంటివి ఇవన్నీ కూడాను వ్యర్థం అని చెబుతూనే ఇక్కడ 12వ అధ్యాయంలో చెప్పేటువంటిది దేవుని నమ్మాలి, దేవునికి భయపడాలి అనేటువంటి ఆ యొక్క ఆలోచన అక్కడక్కడ కూడా చెబుతూ ఉంటాడు. అంటే చివరిదాకా ఉండడు, మరి మధ్యలో కూడా దాన్ని హింట్స్ ఇస్తూ ఉంటాడు. ఈ హింట్స్ని బట్టి అది చెప్పబోతున్నాను అనేటువంటి రీతిగా ఉంటుందన్నమాట. మరి ఇక్కడ దాకా ఎందుకండి, మరి ఇక్కడే ఎందుకు చెప్పకూడదు, ముందే ఎందుకు చెప్పకూడదు అని అంటే, చివరిలో అంత గంభీరమైనటువంటి సారాంశం ఎక్కడిస్తావేంటి అని మనం అడగచ్చు కదా. దానికి జవాబేంటి అని అంటే, ఇవన్నీ వ్యక్తులు చవి చూడాలి. ఈ యొక్క భారం, వాళ్ళు చేసేటువంటిది ఏదైతే
వాళ్ళు ఆరాధిస్తుంటున్నారో అది వ్యర్థం అని చూయించేటువంటి రీతిగా ఆ భారమే మా ప్రతి రంగంలో ఉన్నటువంటి ఆ భారాన్ని మనం మోసిన తర్వాత చివరికి దాని యొక్క పరిష్కారం చివరికి ఏంటి? ఇది వ్యర్థమైతే పరిష్కారం ఏంటి? దేవునికి భయపడాలి. కాబట్టి ఈ ఈ ఈ భారమంతా ఒక వ్యక్తులు అర్థం చేసుకున్నప్పుడు ఈ యొక్క కన్క్లూజను అర్థపూరితంగా ఉంటది. అది ఆ సెంటెన్స్ చెప్తున్నటువంటి విషయం. అక్కడ మరలా చదువుతాను. ఈ గ్రంథము చివరిలో జీవితంలోని చెత్తనంతటిని తొలగించిన తదుపరి తన పునాది చేరుకుంటాడు. స్వయంగా దేవుడు మరియు అక్కడక్కడ అతను అర్ధరహితాన్ని అధిగమించే అర్ధరహిత అంటే అర్థం లేదు, అంత వ్యర్థం అనేటువంటి ఆ యొక్క కన్క్లూజన్‌కి దాన్ని అధిగమిస్తూ దైవిక దృక్పథం యొక్క సంగ్రహాన్ని కూడా అక్కడక్కడ చెబుతాడు, మనకు అందిస్తాడు. కానీ అతను చివరికి చేరుకునే సమయం చివరికి తీసుకోవటానికి 12వ అధ్యాయంలో ఆ యొక్క సారాంశానికి వస్తాడు కదా! అక్కడికి అంత టైం ఎందుకు తీసుకుంటాడు? 12 అధ్యాయాల వరకు ఎంత ఈ ఈ సోదంతా ఎందుకు చెప్తాడు అనంటే దేవునితో ప్రారంభము కాని అన్ని అన్వేషణల యొక్క నిరుత్సాహకరమైన భారమును మనము అనుభవించాలి. ఎందుకు అక్కడ దాకా 12వ అధ్యాయం దాకా ఎందుకుంటున్నాడు అనంటే మధ్యలో చెబుతున్నటువంటి ఆ అన్వేషణ గురించి, ఈ అన్వేషణలో ఈ అన్వేషణను బట్టి ఎవరైతే చదువుతారో దాని యొక్క నిరుత్సాహం, ఈ విషయాలన్నింటినీ దేనైతే ఆరాధిస్తుంటున్నారో అది నిరుత్సాహపరిచేది, అది భారంగా ఉండేటువంటిది విషయం. దాన్ని అనుభవించాలి. దాన్ని అనుభవించినప్పుడే దేవుడు ఇస్తున్నటువంటి ఆ యొక్క చివరి ఆదరణ, చివరి కన్క్లూజన్ మనం అర్థం చేసుకోగలం. కాబట్టి ఈ భారం అంతా మనం అర్థం చేసుకోవాలి. ఈ రంగాల్లో జీవితంలో ఉన్నటువంటి ప్రతి రంగంలో ఉన్నటువంటి ఆ భారాన్ని అర్థం చేసుకోవాలి. అది ఇంతవరకు పాటుపడ్డాం, ఇంతవరకు దీన్ని వెతికాం, ఇంతవరకు దీన్ని అన్వేషించాం అని గ్రహించుకుని చివరికి ఏముంది దీనిలో ఏమీ లేదు, ఇంతవరకు మన జీవితకాలం అంతా కూడాను పాటుపడి చివరికి మిగిలింది ఏమి లేదు, అది గాలి కోసం పాటుపడినట్టే, ఆవిరి కోసం పాటుపడినట్టే, ఇది వ్యర్థమైపోయింది అనేటువంటి రీతిగా ప్రతి రంగాన్ని చూచి ఆ కన్క్లూజన్కి వచ్చినప్పుడు ఇక చివరికి దేవుడిచ్చినటువంటి కన్క్లూజన్కి వస్తాడన్నమాట. ఆ విధంగా ఆయన యొక్క ఈ 12 అధ్యాయాల్లో ఉన్నటువంటి ఆలోచన తీరు ఆ విధంగా ఉంటుంది. ప్రతిదాన్ని అన్వేషిస్తూ సూర్యుని కింద ఉన్నటువంటి అవన్నీ కూడాను ప్రజలైతే సూర్యుని క్రింద ఉన్నటువంటి ప్రజలు, పతనమైనటువంటి మానవాళి దేనైతే వెతుకుతుందో, దేన్నైతే ఒక విలువైనటువంటి దానిగా వెతుకుతుందో, ఇక దానిలో సరిగా చూస్తే దానిలో వచ్చేటువంటి సంతోషం ఏమీ ఉండదు అనేటువంటి ఆ ఫ్లో తీసుకొస్తాడు. ఆ విధంగా ప్రసంగి ఆలోచిస్తాడు. అది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ప్రసంగి 1 నుండి 11 పరిచయ భాగం మనం చదువుదాం. దావీదు కుమారుడును యెరూషలేము రాజునై ఉండిన ప్రసంగి పలికిన మాటలు. వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే. సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు
అంతటి వలన వారికి కలుగుతున్న లాభమేమి? తరము వెంబడి తరము గతించిపోతున్నది, భూమి ఒకటే ఎల్లప్పుడూ నిలుచున్నది. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును, తాను ఉదయించు స్థలము మరలా చేరుటకు త్వరపడును. గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును, ఇట్లు మరలా మరలా తిరుగుతూ తన సంచార మార్గమున తిరిగి వచ్చును. నదులన్నీ సముద్రములో పడును, అయితే సముద్రము నిండుట లేదు. నదులు ఎక్కడ నుండి పారివచ్చునో అక్కడికే అవి ఎప్పుడునూ మరలిపోవును. ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుతున్నది, మనుషులు దాని వివరింపజాలరు. చూసుట చేత కన్ను తృప్తి పొందకున్నది, వినుట చేత చెవికి తృప్తి కలుగుట లేదు. మునుపు ఉండినదే ఇక ఉండబోవున్నది, మునుపు జరిగినదే ఇక జరగబోతున్నది. సూర్యుని కింద నూతనమైనదేదియు లేదు. ఇది నూతనమైనదియు ఒకదాని గురించి ఒకడు చెప్పును, అదియును మనకు మన ముందుండిన తరములలో ఉండినదే. పూర్వులు జ్ఞాపకము మనకు రారు, పుట్టబోవు వారి జ్ఞాపకము ఆ తరువాత ఉండబోవు వారికి కలగదు. ఈ విధంగా మరి ఏ కోణంలో చూసినప్పటికీ అదే ఇక కాలచక్రం తిరుగుతూనే ఉంటుంది, జరిగిందే జరుగుద్ది, దీనిలో ఇంకా అర్థమేమున్నది, అర్థం లేదు అని అంటాం. ఈ 13వ వచనం తర్వాత మనం చదువుకుందాం రేపటి దినాన. మరి ఈ 13వ వచనంలో ఏమున్నది అది చెప్పుకున్న తర్వాత 2వ అధ్యాయంలో ఉన్నటువంటి సారాంశం మనం గ్రహిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మా సృష్టికర్తమైన యెహోవా, ఈ గ్రంథాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి మనుషులు ఆరాధించేది, దానికి విలువిచ్చేది మీరు లేకపోతే ఏ రంగమైనా సరే మీతో మొదలు కాకపోతే ప్రతిదీ వ్యర్థమని ఈ యొక్క కొహలెత్తు ప్రసంగి చెప్తున్నటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పేరట మీ యొక్క దీవెనలు కోరుకుంటూ యేసుక్రీస్తు పేరట ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.